దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏదని చెప్తున్నారు? ఆయన రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని రాజ్యము అని అనగా ఏది? చాలా మార్లు డాడీ చెప్తూనే ఉన్నారు కదా రాజ్యం కొరకు. దేవుని రాజ్యం అనగానేది అదే, గట్టిగా చెప్పండి. ఆయన రాజ్యమును స్థాపించి ఆయన రాజ్యము స్థాపించుట కొరకు వచ్చాడు. అలాగనే స్థాపించాడు. క్రీస్తు రాజ్యమును స్థాపించి, క్రీస్తు సంఘమును స్థాపించి, అనగా ఇప్పుడు చూడండి, ఆ రాజ్యం అంట దేనితో కాదంట? మాటలతో కాదు. ఆ రాజ్యము మాటలతో కాదు. మాటలతో అన్నది ఏ రకమైనదంటే పనికి రానిదన్నమాట. మాటలతో ఉన్నది అంతా కూడా పనికి రానిది. నేను మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద కొన్ని కోట్ల సంఘాలు ఉన్నాయి. భూమి మీద కొన్ని కోట్ల సంఘాలు ఉన్నాయి. కొన్ని కోట్ల సంఘాలు కూడా దేవుని సంఘమని, క్రీస్తు సంఘమని, లేకపోతే ఆ సంఘమని, ఈ సంఘమని ఎన్నో సంఘాలు పెట్టారు. అంతా కూడా ఉన్నాయి. కానీ మాటలతో చెప్పేది, మాటలతో కొనసాగించే ఆ రాజ్యము క్రీస్తు రాజ్యము కాదు. మాటలతో వెళ్ళేది ఏది కూడా క్రీస్తుకు సంబంధమైనది కాదు. మాటలతో మాట్లాడేది. అందుకని ఇంకొక మాట, ఒక చక్కని మాట వ్రాయబడుతుంది. రెండవ అధ్యాయము 5వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఏంటంట? తీయని మాటలు వినియోగించలేదంట. మాటలతో మిమ్మల్ని మబ్బి పెట్టే పనులు కాదు. మాటలతో మిమ్మల్ని అల్లాడింపచేసే పనులు కాదు. మాటలతో మిమ్మల్ని, కొంతమంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు, మొదలెట్టిన కాండి చివరి వరకు కూడా జోకులు పాటమే, చివరి వరకు కూడా ఇది కామెడీయే, చివరి వరకు కూడా జబర్దస్త్ పాఠమే. ఇక ఇదే పాఠం కింద వెళ్తారు. చివరికి వచ్చేటప్పటికి ప్రార్థన చేసి ముగించేస్తారు. దానికి దురద చెవులు గలవారి కొంతమందికి ఏ రకంగా ఉంటుందంటే ఆ నవ్వులే కావాలి, ఆ పువ్వులే కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు. మాటలతో కూడింది కాదు దేవుని రాజ్యం, శక్తితో కూడింది. దేవునికి మహిమ కలుగును గాక. శక్తితో కూడింది. అందుకునే అపోస్తలుడైన పౌలు గారు అంత స్పష్టంగా అక్కడ రాసి ఉన్నారు మాట. అక్కడ ఆ మాటను ఒక్కసారి చదువుదాం. దేవుని శక్తిని చూడండి. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. అర్థమైందండి? మనుషుల జ్ఞానం బట్టి ఆధారం చేసుకోవద్దు. ఈ విశ్వాసం అంటే ఏదో మనుషులు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఆధారం చేసుకోవద్దు. దేవుని శక్తిని మాత్రమే ఆధారం చేసుకోవాలి. తర్వాత చదవండి. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించాను. పరిశుద్ధాత్మను కనుపరిచేటువంటిది, పరిశుద్ధాత్మను, దేవుని శక్తిని కూడా మీకు ఎలాగున్న దాన్ని తెలియపరచాలో ఆ దృష్టాంతములనే, దానికి సంబంధించిన వర్తమానాలనే, దానికి సంబంధించినటువంటి సూచికలనే మీకు తెలియపరచాను తప్ప నా జ్ఞాన సంబంధమైనవి కానీ, నా మాటలతో కూడినవి కానీ కాదు. అవి చేయలేదు అని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తున్నాను తెలుసా? దేవుని రాజ్యము మాటలతో కూడింది కాదు. ఫైనల్
నువ్వు అలా మాటల కోసమే నువ్వు అనుకుని ఉంటే మాత్రం నువ్వు దేవుని రాజ్యములో ఉండవలసిన వాడు కాదు, ఉండేవాడు కూడా కాదు. నువ్వు దేవుని శక్తిని పొందుకున్న వాడవై, ఆయన శక్తి చేత నడిపింపబడిన వాడవై ఉండగలిగితేనే నువ్వు దేవుని రాజ్యంలో దేవుని కుటుంబంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ విషయ సంబంధాన్ని ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే, కొరింథీలో ఈ ప్రాంతము, ఈ కొరింథీ ఈ పట్టణము, ఇదంతా కూడా ఒక గొప్ప వ్యాపారానికి సంబంధించిన కేంద్రం, ఒక గొప్ప వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఒక సంస్థానం అదంతా కూడా. ఇక ఎలాగనంటే, ఒక పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, ఒక హైదరాబాద్ అని, బొంబాయి అని, చెన్నై అని, లేకపోతే ఇక్కడ వైజాగ్ అని, ఇంకా ఢిల్లీ అని, ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ఇది ఎలాంటి యొక్క వర్తకము, వ్యాపారాలు ఇవన్నీ కలిగి ఉంటాయో, అలాంటి గొప్ప బిజినెస్, గొప్ప వ్యాపారం, గొప్ప రాజ్యంగా ఉన్నది ఈ యొక్క కొరింథీ పట్టణం. అయితే ఒక విషయం, అందులో అపోస్తలుడైన పౌలు గారు స్థాపించినటువంటి, వెళ్ళి ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్త, ఆ పరిచర్యలను బట్టి కొంతమందిని సమకూర్చి, వారిని బలపరిచి, అక్కడ సంఘముగా ఏర్పరిచి సువార్త ప్రకటించి చేసినటువంటి ఆ పనిలో ఆయన చెప్పేశారు, ప్రకటించేశారు. ఆయన సువార్త పర్యటన చేస్తున్నారు. అలాంటి చేసేటువంటి సమయంలో ఆయనకు వార్త అందిందంట. ఆయనకు వార్త అందింది. ఏంటి ఆ వార్త? మొదటి అధ్యాయము 11వ వచనం చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఆగండి నాయనా, విషయం ఏంటంటే, నాకు ఒక విషయం చెవిలో పడింది. ఆ విషయం ఏమిటి అని అంటే, మీలో ఏముందంట? కలహములు ఉన్నాయి. కలహములు అంటే ఏంటి? గొడవలు. మీలో గొడవలు అంటే ఏంటి? ఆంతర్యంలోనో లేకపోతే ఫిజికల్గా పైకో ఈ విషయాల్లో మీలో కలహాలు ఉన్నాయి. మీలో కొన్ని రకమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి సందర్భమైనటువంటి మాటలు, దానితో ఒకరికొకరు గొడవ పెట్టుకోవడం, ఒకరికొకరు యుద్ధం చేసుకోవడం, ఒకరికొకరు చాలా రకాలుగా ఉన్నాయి. ఇవి నా చెవిలో పడ్డాయి. నా చెవిలో కాదు, పౌలు గారి చెవిలో, నా చెవిలో పడ్డాయి. అది ఎవరి వలన? క్లోయో ఇంటి వారి వలన అది నాకు అందింది. నాకు ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా నాకు అందింది. దానిని బట్టి మీకు తెలియచేస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి అమ్మా అని చెబుతూ ఒక మాట అంటున్నాడు. అసలు ఆ గొడవ ఏంటంట? అసలు ఆ గొడవ ఏంటి? చదవండి, కిందకి రండి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యము. అక్కడ ఏంటంట? ఒకడేమంటున్నాడంట, నేను పౌలు వాడని అంటున్నాడంట. ఇంకొకడు ఏమంటున్నాడంట, నేను అపోలో వాడని అని అంటున్నాడంట. ఇంకొకడు ఏమంటున్నాడంట, దానికి ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా, నేను వైఎస్ఆర్సిపి వాడని అని ఒకడంటే, ఇంకొకడు ఏమంటున్నాడు, నేను తెలుగుదేశం పార్టీని, ఇంకొకడంటే నేను జనసేన అని ఒకడంటే, ఇంకొకడు మహాసేన అని ఒకడంటే, ఇంకొకడు అందరూ అన్ని రకాలు మాట్లాడుతున్నారంట. అందరూ అన్ని రకాలు మాట్లాడుతుంటారు కదా. నాది గొప్ప అంటే నాది గొప్ప, నాది బలం అంటే నాది బలం, నాది గొప్ప అంటే నాది గొప్ప. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎందులో వచ్చేసిందంట? ఆదిమ సంఘాల్లో అప్పుడున్నటువంటి ఆ ప్రారంభంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రకటించి స్థాపించినటువంటి, అక్కడ ప్రారంభించినటువంటి వారి మధ్య వచ్చేసిందంట. ఏంటో, నేను పౌలు వాడిని ఒకడని అంటుంటే, ఇంకొకడు నేను అపోలో వాడిని నీకంటే గొప్ప అంటున్నాడంట. ఆ అపోలో వాడిని ఇంకొకడు ఏమంటుంట, నేను కేఫా వాడిని అనేమో ఇంకొకడు అంటున్నాడంట. అంటే ఏంటి? నేను పలానా మనిషిని అంటుంటే ఏమవుతుంది అక్కడ? యుద్ధం వస్తుంది కదా. నీకంటే నేనే గొప్ప, లేకపోతే నీకంటే వాళ్ళే గొప్ప. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ స్టార్ట్ అయిపోయింది. నేను చెప్తున్న వాక్యం చాలా శ్రద్ధగా ఈ మాట వినండి. నేను ముగింపులోకి వచ్చేస్తాను. డాడీ వచ్చేసరి నేను ముగింపులోకి వచ్చేస్తాను.
నేను గొప్ప, నేను గొప్ప, నేను పలానా. ఇంకొకటి ఏమంటాడంట, నేను క్రీస్తు వాడిని అని అంటున్నాడంట. అసలు ఇవన్నీ కూడా టోటల్ రౌండ్ ఫిగర్ చేసి ఇవన్నీ ఎవరి చెవిన పడ్డాయి? ఎవరి చెవిన పడ్డాయి? కొంతమంది పాత నిబంధన గొప్ప అంటారు, కొంతమంది కొత్త నిబంధన గొప్ప అంటారు, కొంతమంది ఇక్కడ సంఘం గొప్ప అంటారు, కొంతమంది ఇంకో సంఘం గొప్ప అంటారు, కొంతమంది ఇక్కడ సేవకుడు గొప్ప అంటారు, కొంతమంది ఎక్కడ ఉన్నవాడు సేవకుడు గొప్ప అంటారు, కొంతమంది ఇది గొప్ప అంటారు, కొంతమంది అది గొప్ప అంటారు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఏ సంఘంలోకి వచ్చేసిందంట? పౌలు గారు ప్రకటించి స్థాపించి క్రీస్తు సంఘమును అక్కడ స్థాపించి అక్కడ బోధించి వారిని సరిచేసి వాళ్ళకంతా బోధించి వెళితే ఈలోగా మొత్తం ఏమొచ్చేసిందంట, మొత్తం తారుమారు చేసేసారంట, మొత్తం తారుమారు అయిపోయిందంట. అవన్నీ విని పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చదవండి. నా నామమున మీరు బాప్తిసం పొందుతారని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పుకును గాయకును తప్ప మరి ఎవ్వరికి నేను బాప్తిసం ఇయ్యలేదు, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చాను, వీరికి తప్ప మరి ఎవ్వరికైనాను బాప్తిసం ఇచ్చితేనేమో నేను ఎరుగను. అంటే అపోస్తులైన పౌలు గారు ఎంతమందికి బాప్తిసం ఇచ్చారో కూడా చెప్పేస్తున్నారు ఇక్కడ. నేను ఎక్కువగా బాప్తిసాలు ఇవ్వలేదు, కానీ నేను బాప్తిసం ఇవ్వడం కోసం నేను రాలేదు, నా పని వేరు, నేను బాప్తిసాలు ఇవ్వడానికి రాలేదు అని చెబుతూ కథ మాత్రం మర్చిపోకండి. గొడవేంటి? నేను పలానా వాడిని అని డప్పేసుకుంటున్నారు. అది అసలు గొడవ. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? అసలు మేటర్ వినండి అయ్యా, నేను బాప్తిసం ఇవ్వడానికి రాలేదు, నేను ఏం చేయడానికి వచ్చాను? చదవండి. బాప్తిసం ఇచ్చుటకు నేను పంపబడలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? ఆయన మాట్లాడేటువంటి మాటల్లో కానీ, ఆయన ప్రకటించే సువార్తలో కానీ, ఆయన పదజాలంలో కానీ, ఆయన నోటి నుంచి బోధింపబడుతున్నటువంటి ఆ ప్రకటనలో కానీ ఏ రిమార్క్ లేకుండా, ఏ పదము కానీ, ఏ అక్షరము కానీ పొల్లిపోకుండా, తప్పిపోకుండా పర్ఫెక్ట్గా ఆయన క్రీస్తును ప్రకటించడానికి నిలబడ్డానికి వ్యర్థం కాకుండా, ఆ మాటలు ఎప్పుడు కూడా వ్యర్థం కాకుండా అలాగను తూచ తప్పకుండా యాజ్ టీజ్గా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటన ఎలాగనైతే ఉందో అలాగ దింపి మాట్లాడడానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరినే? పౌలు భక్తుడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదయ్యా, ఇది ఇందుకు నేను వచ్చాను, ఇందుకు నన్ను పంపించాడు దేవుడు, ఇందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మీలో ఏం వచ్చేస్తున్నాయి? రకరకాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళ గొప్ప అంటున్నారు, వీళ్ళ గొప్ప అంటున్నారు, వాళ్ళ గొప్ప అంటున్నారు, వీళ్ళ గొప్ప అంటున్నారు. నో 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 అది ఇది గొప్ప కాదు. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పి, ఏంటో చెప్తాను, ఆగండి చెప్తానని చెప్పి ఇక్కడ ఒక చక్కని మాట వ్రాస్తున్నాడు. 4వ అధ్యాయం 14వ వచనం. మొత్తం అక్కడి నుంచి ఒక 5 అధ్యాయాల వరకు కూడా దీనికి సంబంధించి ఉంటుంది. 4వ అధ్యాయము 14వ వచనం. మిమ్మును సిగ్గుపరచవలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అర్థమైందా? క్రీస్తునందు మీకు బోధించడానికో, క్రీస్తునందు వాక్యం ప్రకటించడానికో 10,000 మంది ఎవరున్నారంట? ఉపదేశకులు ఉన్నారట. 10 మంది ఉపదేశకులు ఉన్నారు, 10,000 మంది ఉపదేశకులు ఉన్నారట. కానీ తండ్రులు అంతమంది లేరు. ఎవరో ఎంతమంది తండ్రి చెప్పాలి? తండ్రులు ఎంతమంది ఉంటారు? తండ్రులు? క్లారిటీగా మాట్లాడుతున్నాడు దేవుడు. 10,000 మంది ఉపదేశకులు ఉంటారు, కానీ తండ్రి ఒకడే. అందుచేత నువ్వు బ్లైండ్గా గుడ్డెద్దెళ్ళి చీలపడినట్టు వెళ్ళిపోకు. నువ్వు ఆ వాడిని ఈ వాడిని అని చెప్పుకోవడం గొప్ప కాదు. తండ్రి
ఇక్కడ ఆ పౌలు కోసమే మాట్లాడుతున్నాడు. చదవండి ఆ మాట కిందకి. ఆ క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొంచున్నాను. ఎవరిని పోలి నడుచుకోమన్నాడు? మరి ఆ పౌలు గారు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? పౌలు గారేమో క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. క్రీస్తును ప్రకటిస్తూ, ఒరే బాబు మీకు దండం పెడతాను, మీకు నీ ఎదురుగా ఉన్నటువంటి నన్ను పోలన్నా నడుచుకోండి, మిమ్మల్ని మీ హృదయాలని కట్టాను, మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నాను. 10,000 మంది ఉపదేశకులున్న ఉపదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జెండా ఎత్తకండి. మనుషులు కాదు, మాటలు కాదు, శక్తి కావాలి. మాటలు కాదు, మనుషులు కాదు, శక్తి కావాలి. నన్ను పోలి నడుచుకోండి. మీకు తండ్రిలాగా మీకు ఇక్కడ నేను స్థాపించి మిమ్మల్ని బలపరుస్తున్నాను, మిమ్మల్ని కట్టాను, మిమ్మల్ని నడిపిస్తున్నాను. మీ ఆలోచన, మీ మైండ్ సెట్ ఎక్కడో పెట్టకండి. మీరు అలాగను ఆలోచించారంటే మీ మాట వేరైపోతుంది, మీ తలంపు వేరైపోతుంది, మీరు అలాగ మీరే చెడిపోతారని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటని ఇక్కడ ఈ సమయంలో దైవాత్మ చేత బోధింపబడ్డ గల కారణం ఏంటో తెలుసా? ఒకటే రీజను, నీ తలంపుల్లో ఆలోచన ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మార్చేయి. నేను పలానా వాడిని, నాకు పలానా వ్యక్తి ఇష్టం, నాకు పలానాదంటే ఇది కాదు, తండ్రి. దీన్ని యాస్టీజ్గా పౌలే అక్కడ క్లియర్గా చెప్తున్నాడు. నన్ను పోలి నడుచుకోండి. తండ్రి ఒక్కడే, 10 మంది తండ్రులు కాదు. నువ్వు బాప్తిసం పొందుకుని నువ్వు దైవ సన్నిధిలో నిలబడుతూ వాక్యం చేత పంచబడుతూ నువ్వు ఏదో గొప్ప అని చెప్పుకో, తప్పది అని చెప్తున్నాడు. నీ తండ్రి దగ్గర నువ్వు పెంచబడుతూ, నీ తండ్రి ఇచ్చే ప్రతి ఈవుల చేత నువ్వు పోషింపబడుతూ ఇంకొకరి గురించి మాట్లాడితే సొంత తండ్రికి కోపం రాదా? నేను చెప్తున్నాను, పౌలు భక్తుడు అదే పౌరుషంతో, కోపంతో, బాధతోటే ఈ మాటలు రాశాడు. స్థాపించాను కదా, ఏర్పాటు చేశాను కదా, ఇంత చేసిన తర్వాత నీకు ఎవరు గొప్ప అని చెప్తున్నావు? ఆ గొప్పలు ఈ గొప్పలు ఎందుకు? నువ్వు మైండ్ సెట్ మార్చుకోవద్దు. ఆల్ని పొగుడుతలు కాదు, నువ్వు క్రీస్తుని మాత్రమే కనపరచు. నిన్ను నడిపించినటువంటి నీ తండ్రిగా నిలబడినటువంటి నన్ను పోలి నడుచుకో అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఒకవేళ ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. అంటే ఇంకా దీని యొక్క సబ్జెక్ట్ చాలా ఉంది, వాక్య భాగాన్ని డాడీకి అప్పగిస్తాను. ఇది చెప్పిన తర్వాత ఒక చక్కని మాట చెప్తున్నాడు, ఒక చక్కని మాట అందులో జ్ఞాపం చేస్తున్నాడు. ఇంత చెప్పినా కానీ నీ మనసులో ఏం మాట్లాడుకుంటున్నావో, ఇంత ప్రకటిస్తున్నా కానీ నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో, నీ ఆంతర్యం ఏలో ఆలోచిస్తున్నావో దానికి కూడా ఒకటి ఉంది నాయన, అది చెప్తాను చూడని అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆ మాట 4వ అధ్యాయంలోనే 5వ వచనం చదవండి. అది చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చి వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన, ఈ మాట చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి చూడండి. ఎంతమంది తెచ్చారు బైబిల్? ఇక్కడ బైబిల్ ఎంతమంది తెచ్చారు? బైబిల్ తెచ్చిన వాళ్ళు తీయమని చెప్పాను కదా. బైబిల్ తెచ్చిన వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసాన పెట్టమని చెప్తున్నాను కదా. అలా మూసుకుని కూర్చోకండి, బైబిల్ ఓపెన్ చేసాన కూర్చోండి. చదువు రాకపోతే దయచేసి ఓపెన్ చేయండి, జిప్పులు తీయండి. చెప్తున్నా సరే అలా పట్టించుకోకుండా ఉండకండి, తీయండి. బైబిల్ ఓపెన్ చేయకపోతే ఇక మనం ఇక్కడికి వచ్చి ఉపయోగం ఏముంది? నేను ఎందుకో విషయం తెలియజేస్తున్నా, అర్థం చేసుకోండి. మాట వినేవారిగా ఉంటే అది మీకే మంచిది. చెప్పబడుతున్నమాట చదవండి. ఆ మాటను మాత్రం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. మీకు అర్థం అవ్వలేదని నాకు అది అర్థమైంది. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, వినండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, ఆగండి, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, ఆగండి. నా పక్కన ఏముందో మీకు ఏమన్నా తెలుసా? నా పక్కన ఏముందో మీకు ఎవరికన్నా తెలుసా? మీకు కనబడుతుందా? చెప్పండి. మరి అదేంటి, మీ ఏదో కనబడుతున్న ఫీలింగ్లో ఏం సమాధానం చెప్పరు? నా పక్కన ఏముందో మీకు తెలుసా?
తెలుసా? నా వెనకాల ఏముందో నీకు తెలుసా? నీ పక్కనే ఉందో నీకు తెలుసా? ఇక్కడ చెప్పే మాట ఇదే, అంధకారమందలి రహస్యములు. రహస్యములు చదవమాట అండి. అంధకారమంది రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు, అదన్నమాట. నీ హృదయము ఏం ఆలోచిస్తుందో, నీ మనసులో ఏముందో నీకు అనుకుంటావు, నాకే తెలుసు, నా మనసులోది నాకే తెలుసు అనుకుంటున్నావు. అంధకారమందిన రహస్యమైనవి కూడా మన చుట్టూ ఉండి అది వెలుగులోకి వచ్చి నీ లోపలే ఉందో అప్పుడు బయట ఎత్తదట. అర్థమైందా మీకు? ఇప్పుడు అపోలో, పౌలు, కేఫా నేను ఆ వాడిని ఈ వాడిని అని చెప్పుకుంటున్నారు. మీరు ఇంత కలహములు పెట్టుకుంటున్నారు, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఇక్కడ స్థానికంగా ఉండి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు ఇప్పుడు కాదు, తీర్పు ఎవరు ఇక్కడ తీర్చవలసిన పని లేదు. కానీ సమయం వచ్చినప్పుడు నీ చుట్టూ వైఫై ఉంది కదా, నీ చుట్టూ వైఫై ఉంది. అంధకారమందలి రహస్యంగా ఉన్నాయి కనబడని శక్తులు, కనబడనివి ఏమైతే ఉన్నాయో అవి వెలుగులోకి ఒకేసారి పెడతాడంట. ఎప్పుడంట? సమయం వచ్చినప్పుడు. సమయం వచ్చినప్పుడు అవి వెలుగులో పెడతాడంట. వెలుగులో పెట్టినప్పుడు నీ హృదయపు ఆలోచన ఏమై ఉందో, నీ లోపల తలంపులు ఏమై ఉన్నాయో, నీ మాట ఏమైతే ఉందో, నువ్వు ఏ టైప్ ఆఫ్ కేటగిరీలో నువ్వు మాట్లాడుతున్నావో, నీ మనసులో ఏ టైప్ ఆఫ్ ఆ థింకింగ్ ఆలోచన ఎలాగుందో, నువ్వు ఎలాంటి ఆలోచనలు కనుక్కున్నావో అన్నీ కూడా ఏం బయటెట్టేస్తాయంట? అంధకారమందులు రహస్యంగా ఉన్నాయన్నీ బయటెట్టేస్తాయంట. బయటెట్టినప్పుడంట, అప్పుడంట చదవండి ఆ మాట, బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని కలుగును. ఏంటంట? నువ్వు ప్లస్ అయితే నీకు ప్లస్ వస్తుంది, నువ్వు మైనస్ అయితే నీకు మైనస్ వస్తుంది. నేను గదిలోకి వెళ్ళాను, నేను గదిలో ఉన్నాను. గదిలో ఉన్నటువంటి నేనేం చేస్తున్నానో మీకు తెలుసా? మీ ఇంట్లో మీరు ఉంటారు, మీరేం చేస్తున్నారో నాకు తెలుసా? అంధకారమందలి రహస్యములు దేవుడు ఉంచినవి ఏం చేస్తాడో తెలుసా? సాక్ష్యాలుగా పెట్టాడు. అవి ఒకేసారి వెలుగులోకి వచ్చినప్పుడు, ఒకేసారి ఆయన సమయం వచ్చినప్పుడు వెలుగులోకి వచ్చినప్పుడు అంట నీ హృదయ ఆలోచనలతో సహా మొత్తం రికార్డ్ బయటికి లాగేస్తుంది. రికార్డ్ బయటికి లాగిన తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడితే కూడా నోరు లేకదు నీకు. దేవుడే ఏం చేస్తాడట? తగినటువంటి మెప్పు ఎలా చేయాలో, నువ్వు అప్గ్రేడ్ అయితే పైకి పెడతాడు, డౌన్ గ్రేడ్ అయితే కిందకి పెడతాడు, నిన్ను ఏ స్టేజ్లో అయితే ఆ స్టేజ్లో పెడతాడు. నన్ను ఎవడో చూడట్లేదు, నా మాట నా మనసులో ఎవరికి తెలీదు అని నువ్వు అనుకోవద్దు. పౌలు గారే చెప్తున్నాడు ఈ మాట. హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవునికి ఎవ్వరు దాచిపెట్టలేరు. నాకు ఆశ్చర్యమైంది ఈ మాట. కళ్ళతో చూస్తున్నాం, ఏం కనబడతలేదు, ఎవరు లేరనుకుంటున్నాం. కానీ అంధకారమందలి రహస్యములైనటువంటి ఇవన్నీ కూడా దాచబడి ఉన్నాయి. ఒకేసారి ఆయన సమయం వచ్చినప్పుడు అవన్నీ కూడా నీ పక్కన ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. అందుకనే సముద్రములో ఉన్నటువంటి సముద్రంలో మరణించిన వారిని కూడా సముద్రం అప్పగిస్తుందంట, నీరు అప్పగిస్తుందట, గాలిలో ఈ గాలి అప్పగిస్తుందట, భూమి మీద ఈ భూమి అప్పగిస్తుందంట, ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా అవి అప్పగిస్తాయట. ఇవి రహస్యముగా కాదు, కంటికి కనబడుతున్నాయి. కంటికి కనబడనివి రహస్యముగా కూడా ఉన్నాయంట. అవి ఏం చేస్తాయంట? మన ఆంతర్యంలో మనమే రహస్యం అనుకుంటున్నాం. మన ఆంతర్యంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ప్లస్ ఉందో మైనస్ ఉందో మొత్తం హృదయ ఆలోచనలతో సహా ఏం అప్పగిస్తుందంట? రహస్యముగా దాచబడి ఉన్నటువంటి దేవుని పనిముట్లు ఏమైతే ఉన్నాయో, దేవుని ఆయుధాలు ఏమైతే ఉన్నాయో, దేవుని పక్షముగా ఏమైతే ఉన్నాయో అవి అప్పగిస్తాయంట. అవి అప్పగించినప్పుడు రంగు రుచి చిక్కదనం మొత్తం పెట్టేస్తాడు దేవుడు. నీ హృదయ ఆలోచన మంచిదైతే ప్లస్లోకి వెళ్తావు, గొప్ప మెప్పును పొందుతావు. నీ హృదయ ఆలోచన బాగోకపోతే మాత్రం అది నీకే దాని తీర్పును బట్టి శిక్ష విధింపబడుతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంత క్రమంగా చెప్పాడు. పేతురు గారు అంతనే ఆ మాటలు మన 2 పేతురు పత్రికలో తీనాల్సిన అదే మాట చెప్తున్నాడు. ఆయన జ్ఞానంతో చాలా రాశాడు, చాలా మందికి అర్థమవుతుంది ఈ విషయాలు.
చాలా మందికి అర్థమవుతుంది ఈ విషయాలు అని చెప్తూ రాశాడు ఆయన, మామూలుగా చెప్పలేదు. తీసేయండి ఒకసారి పేతురు రాసిన రెండవ పత్రిక ఒకసారి తీయండి. పేతురు రెండవ పత్రిక తీయండి. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి, 17 వరకును. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతమును రక్షణార్థమైన ఎంచుకొనిడి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికల్లోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధనను తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. ఇక్కడ ఏమంటున్నాడట? విద్యావిహీనులు, అస్థిరులు. విద్యావిహీనులు, అస్థిరులు. వీరికి అర్థమవదు. అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, ఆయన ధర్మశాస్త్రమును పఠించి ఎంతో గొప్ప జ్ఞానమును కలిగిన వాడిగా దేవుడు అతన్ని ఎంచుకోవడానికి కారణం కూడా ఏంటో తెలుసా? మాట కూడా పళ్ళిపోకుండా, మాట కూడా తప్పిపోకుండా ఎలా రాయాలో అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకుని రాయించాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను అపోలో వాడిని, నేను పలానా వాడిని అని చెప్పుకోవడం గొప్ప కాదు నాన్న. తండ్రి ఒకడే. దయచేసి నీ మనసులో కానీ, నీ ఆలోచనలు కానీ, నీ తలంపులో కానీ ఏ దురుద్దేశ సంబంధమైన ఆలోచన మాట వచ్చిందంటే దానికి తీర్పు నువ్వే పొందుతావు. అంధకార సంబంధమైనటువంటి వాటిలో రహస్యముగా దాచబడి ఉన్నాయి. అవి వెలుగులోకి వచ్చినప్పుడు నువ్వు బుక్ అయిపోతావు. కొంతమంది కొన్ని చోట్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు. గబుక్కుని ఎందులో దొరికేస్తారు? సీసీ కెమెరాలో దొరుకుతారు. సీసీ కెమెరాలో దొరికేస్తారు. మొన్న జస్ట్ 3 days బ్యాక్, 3 రోజుల క్రితం మెండపేట సిఏ గారి ఆఫీస్కి వెళ్ళాం. ఓ పని మీద వెళ్ళాము. సిఏ గారి ఆఫీస్కి వెళ్ళాం. డైరెక్ట్గా సిఏ గారు అందులో కూర్చున్నారు. ఆపోజిట్లో టీవీ ఉంది. అక్కడ చుట్టూ ఎన్ని కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు అన్నీ కూడా మొత్తం అక్కడ అయిపోతున్నాయి. ఆయన చాలా పవర్ఫుల్ మనిషి. వెళ్ళి ఎదురుగుండా సీట్లో కూర్చుని మాట్లాడేసిన తర్వాత అయిపోయింది. నేను వెనక్కి చూశాను, సీసీ కెమెరాలో చూశాను. ఇక్కడ పైకి వచ్చినటువంటి ఒక ఇద్దరు, నేను అలా ఉండగానే పైకి వచ్చినటువంటి ఒక ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈయన గట్టిగా కసిరేడు వాళ్ళని తిట్టారు. వాళ్ళ సందర్భం ఏదో మనకు సంబంధం లేదు, ఏదో బాకీల విషయంలో ఏదో ఎత్తు గొడవ అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి కసిరిన తర్వాత తిట్టిన తర్వాత కిందకి వెళ్ళిపోయి రోడ్డు మీదకి, సిమెంట్ రోడ్డు మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఈడాన్ని కొట్టేస్తున్నాడు. ఇక్కడి నుంచి నేను లోపల ఉన్నాను, సిఏ గారు లోపల ఉన్నాడు, అందులో చూస్తున్నాడు. నీ వల్లరా అని మాట్లాడబడతలేదు కానీ మొత్తం యాక్షన్ అంతా కనబడిపోతుంది. కొట్టేస్తున్నాడు అండి. వెంటనే నెట్టింగ్ అని బెల్లగొట్టి కాలింగ్ ఇది కొట్టి ముందు ఇద్దరిని లోపల రప్పించమన్నాడు. అక్కడ నా పని అయిపోయింది. నేను ఇంకొక ఆయన వేరే వాళ్ళు వెళ్ళాము. మా పని అయిపోయింది. బాయ్ బాయ్ టాటా చెప్పి మేము వచ్చేసాం. వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఏ కోటింగ్ ఇచ్చాడు అనేది వెళ్ళదు. ఎవరు చూశారు? అట్లీస్ట్ అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది సీసీ కెమెరా చూస్తుందంట. ఇంకో మాట, వీళ్ళు సీసీ కెమెరా చూస్తుందని చూసుకోకుండా దెబ్బలాడేసుకున్నారు అక్కడ. అవునా? మరి ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ బ్రతుకులో నీవు నిలబడున్నావు. నీ మనసు ఏమైందో, నీ ఆలోచన ఏమైందో, నీ వాదన ఏమైందో, నీ యొక్క కలహం ఏమైందో, నీ తలంపులు ఏమున్నాయో దేవుడికి తెలీదా? అంతే అన్నాడు, అంధకారమందు రహస్యమైనవి ఉన్నాయి. అది వెలుగులోకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన వచ్చే సమయానికి ఇవి వెలుగులోకి వస్తే మాత్రం నువ్వు మొత్తం బట్టబయలైపోతావు. అందుచేత నీ నోరు కాచుకోవాలి, నీ హృదయాన్ని కాచుకోవాలి. నీవన్నీ కూడా ఒబీడియంట్గా ఎంతలో ఉండాలో, ఏ లిమిట్లో ఉండాలో ఆ లిమిట్లోనే ఉండాలి. నేను పలానా వాడిని, పలానా గొప్ప, ఇది కాదు. మనుషులు గొప్ప కాదంట. మనుషులను బట్టి, మనుషుల మాటలు బట్టి అతిశయించొద్దన్నాడు. దేవుని రాజ్యము శక్తి ఉన్నదంతే. నువ్వు పొందుకోవాల్సింది దేవుని శక్తి తప్ప మాటల గొప్ప కాదు.
ఆయన మాటలే నిన్ను శక్తివంతులుగా చేస్తుంది. జనరల్ టాపిక్స్ ఏదైనా ఉంటే మాత్రం నిన్ను బలపరచదో, శక్తివంతులుగా చేయదో. అందుచేత నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటే గనుక నువ్వు శక్తిని పొందుకున్న వాడిగా, శక్తివంతుడైన వాడిగా నీవు ఉండాలి. అందుకు అంటున్నాడు, తండ్రి ఒక్కడే, నేను బలపరిచాను, నిన్ను స్థిరపరిచాను, నిన్ను నిలబెట్టాను కనుక నువ్వు చుట్టూ లోకమంతా మైండ్లో పెట్టుకోకో. 10,000 మంది ఉపదేశకులు ఉంటారు, విను, దట్స్ ఎనఫ్. కానీ తండ్రి మాత్రం ఒకటే. 10,000 మంది ఉపదేశకులు ఉంటారు, నీకు ఉపదేశిస్తారు, విను. కానీ నీ స్థానికం, నీ స్థాపితం ఇదే. నన్ను ప్రకటించడానికి వెళ్ళమన్నాడు, నేను ప్రకటిస్తున్నాను. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, అర్థం చేసుకోమని క్లియర్గా కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రిక రాసి వారికి పంపించాడు. ఈ మాట దేవుడు ఎందు నిమిత్తం ఈ మాటను మీకు తెలియజేస్తున్నాడో, మీ ఉద్దేశం ఏమైందో, మీ తలంపులు ఏమైనాయో, మీ ఆలోచనలు ఏమన్నాయో ఇక్కడ ఉన్నటువంటి సేవకుడికి తెలియదు. మీ మనసులో ఏముందో ప్రభుకి తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను సమయాన్ని ఇచ్చేస్తాను. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ కాదు, ఉదాహరణ కాదు, రియల్. 10 రోజుల క్రితం దర్శనంలో ఒక విషయాన్ని చూస్తున్నాను. క్రాంతి టీవీ, క్రాంతి ఛానల్ అని ఉంది కదా, కాకినాడలోని, రాజమండ్రిలో వారు పెద్ద సభలు పెడతారు. క్రాంతి ఛానల్ ఉన్నది. ఆ ఛానల్కి సంబంధించినటువంటి రాకో రాయుడు గారు అని ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్. వాళ్ళకి ఫారిన్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు బలమైన. ఆయన ఒక్కసారి 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు వాక్యాన్ని బోధించడానికి, గుర్తుండే ఉంటుంది. కేవలం పరిశుద్ధాత్మ కోసమే ఆయన ప్రకటించాడు, పరిశుద్ధాత్మ కోసమే బోధించాడు. ఆయన తండ్రి గారు, మా తాతయ్య గారు ఎలాగ, ఇజ్రాయేల్ గారు తాతయ్య గారు ఎలాగున భక్తిపరుడో, ఎలాగున ప్రార్థనాపరుడో, వాళ్ళ తండ్రి గారు అలాంటి భక్తిపరుడే, అలాంటి ప్రార్థనాపరుడే, మంచి సువార్త ప్రకటించేసినటువంటి ఆయన. ఆ సువార్త ప్రకటన చేసిన ఆయన నాకు తెలదు, చనిపోయాడు. ఆయన నాకు ఆయనకి కమ్యూనికేషన్ లేదు, ముఖ పరిచయాలు ఏమి లేవు. వీళ్ళ అబ్బాయి నాకు తెలుసు కానీ పరిచయాలు లేవు. ఫేస్బుక్లో వాళ్ళ అబ్బాయి పెట్టిన ఫోటో వీళ్ళ నాన్నగారని నాకు అర్థమైంది అంతే, వీళ్ళ నాన్నగారా అని అనుకున్నాను. 10 రోజుల క్రితం, చాలా జాగ్రత్తగా వినండి విషయాన్ని, 10 రోజుల క్రితం ఆయన దర్శనంలోకి వచ్చాడు. చనిపోయినానే దర్శనంలోకి వచ్చాడు. బాబు నీకు మాట చెప్తున్నాను, ఇమీడియట్లీగా అర్జెంటుగా ఆ మాటని మా అబ్బాయికి చెప్పన్నాడు. అయ్యా చెప్పండి ఏంటి మాట అంటే, రాజమండ్రిలో వాళ్ళు ఒక సైట్ కొన్నారు, ఒక స్థలం కొన్నారు, 40 లక్షలు పెట్టి స్థలం కొన్నారు. ఈ 40 లక్షలు పెట్టి కొన్నటువంటి స్థలాన్ని వాళ్ళు మోసపోయారు. ఆ స్థలం జోలికి కానీ, ఆ స్థలానికి కానీ దరిదాపులకు వెళ్లకుండా దాన్ని ఇమీడియట్గా తీసేయమను. ఇప్పుడు తీసేస్తే 4 లక్షల నష్టంతో బయటకు వచ్చేస్తారు, లేదా 40 లక్షలు నాశనం అయిపోతారు. నువ్వు అర్జెంటుగా చెప్పే అని అంటున్నాడు ఆయన. ఆ ఉదయం లేచి అమ్మకి డాడీకి చెప్తున్నాను. ఆయనకి నేనేం చెప్తాను, మన సంఘంలోనికే చెప్పుకుంటాం, ఎవరికైనా చెప్పుకుంటాం, ఆయనకేం చెప్తాను నేను అనుకుని నా ఇంటెన్షన్తో పాటు నేను ఏం చేశానంటే, నేను చెప్పలేదు. 4 రోజు చెప్పలేదు, వాస్తవం చెప్తున్నాను, 4 రోజు చెప్పలేదు. 4వ రోజున, నెక్స్ట్ 5వ రోజున మళ్ళీ ఆయన వచ్చేసాడు. ఎవరైతే చెప్పారో ఆయనే మళ్ళీ వచ్చేసారు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు చనిపోయినాను, ఆయన పేరు దానియేలు గారా? ఆ రాకో రాయుడు గారు యొక్క నాన్నగారి పేరు దానియేలు గారు, చనిపోయాడు ఆయన. ఆయన మళ్ళీ వచ్చి, బాబు నేను మళ్ళీ వచ్చాను, ఆ విషయాన్ని చెప్పు, త్వరగా చెప్పు ఆయన నన్ను కంగారు పెట్టాడు. ఒకసారి వచ్చినప్పుడు నేను ఆగిపోయాను, ఎందుకులే అంత పెద్దలతో మనం ఏం చెప్తాము, దాన్ని రివర్స్లో తీసుకొచ్చేమో అని అనుకున్నాను. రెండోసారి వచ్చి మళ్ళీ చెప్తే నేను ఇంకా నాకు వణుకొచ్చింది. నాకు వణుకొచ్చి లేచిన వెంటనే ఏం ఆలోచించలేదు, ఫోన్ తీసుకున్నాను, నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేసి, అయ్యా ప్రైజ్ లార్డ్ అంటే, నా నెంబర్ మా డాడీ పేరు ఫీడ్ చేసుకుని, అయ్యా జోసెఫ్ గారు ప్రైజ్ లార్డ్ అని అంటున్నారు. అయ్యా నేను వాళ్ళ అబ్బాయిని ఉదయ్ కుమార్ గారు చెప్పండి అంటున్నారు. అయ్యా ఎక్కడున్నారు, మీతో ఒక నిమిషం మాట్లాడాలంటే, నేను ఇంద్రపాలెంలో ఉన్నాను చెప్పండి అని అంటున్నాడు. మీకు ఒక విషయం చెప్పాలండి, మీకు చెప్పేటంత టోడిని కాదు, మీ వయసుకి కానీ లేకపోతే భక్తి విషయంలో కానీ మీకు చెప్పేటంత టోడిని కాదు, కానీ దేవుడు చెప్పిన మాట, నాకు ఇచ్చిన దర్శనాన్ని మీకు విషయం చెప్తున్నానని
4 రోజుల క్రితం ఇలా కనబడిందండి, ఇలా వచ్చింది. నేను ఆ రోజు చెప్పలేదు. కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ మీ నాన్నగారు దర్శనంలోకి వచ్చి ఇలా చెప్పమంటున్నారని అన్నాను. ఏంటండి చెప్పండి అంటే, మీరు స్థలం కొన్నారట 40 లక్షలకి రాజమండ్రిలో, అర్జెంటుగా స్థలాన్ని తీసేయమన్నారు. లేదంటే 40 లక్షలు నాశనం అయిపోతారు. ఇప్పుడే వెళ్తే, ఇప్పుడే దీన్ని త్వరగా తీసేస్తే 4 లక్షల నష్టంతో బయటకు వచ్చేస్తారని చెప్పమంటున్నారండి. మరి ఈ ఈ ఈ మాట మాత్రమే చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పేశాను. ఆయన అంటున్నాడు, నేను ఆ, నేను నా భార్య 21 రోజు నుంచి ఉపవాసంతోనే ఉన్నాము, ప్రార్థనలో ఉంటున్నాము. నేను దర్శనాన్ని నమ్ముతాను, నేను నమ్మనట్లేదు, కానీ నేను చెప్పింది కూడా ఒకసారి వినండి మీరుని అని అన్నాడు. చెప్పండి అయ్యగారు అన్నాను. చెప్పండి అయ్యగారు అని అంటే, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు 80 లక్షలు విలువ చేసేటువంటి పొలాన్ని ఇచ్చారట కట్నంగా ఈ పక్కన. తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్, 2 సంవత్సరాలకో సంవత్సరంన్నరకో అల్లుడు అన్నాడంట, మామయ్య గారు రాజమండ్రిలో మంచి స్థలం వచ్చింది, చాలా తక్కువలో వచ్చింది స్థలం, ఆ స్థలం 40 లక్షలే, ఆ స్థలం 40 లక్షలే, అర్జెంటుగా కొనేద్దాం అని ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి 80 లక్షల పొలాన్ని దాన్ని సేల్ చేసి అక్కడి నుంచి ఒక 40 లక్షలు పట్టుకెళ్ళి రాజమండ్రిలో స్థలమే కొనేశారట. కొనేసిన స్థలం మొన్న రీసెంట్గా జనవరి నెలలో వాళ్ళ అమ్మాయి పేరు మీద, అల్లుడి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశారట. మీరు చెప్పిన మాట అక్షరాల వాస్తవం. అయితే మీరు అందులో రిస్క్ ఉందన్నట్లుగా మీకు దేవుడే తెలియపరిచాడు కదా. ఒక మాట చెప్తున్నాను, ఇది గేటెడ్ కమ్యూనిటీలో మేము కొన్నామండి. అంటగా కొంతమంది రెడ్లు ఏకమయ్యి ఆ స్థలాన్ని మాకు అమ్మారు, అందులో కొన్నాము మేము. అయితే ఇందులో దేవునికి ఇష్టం లేనిది, లేకపోతే అందులో నష్టం కలిగేది ఉందని మా నాన్నగారు వచ్చి చెప్పడం కాదు, మీకు దేవుడే చెప్పాడు. ఆమేన్. మా నాన్నగారు వచ్చి చెప్పలేదు మీకు, మా నాన్నగారు రూపంలో వచ్చారే కానీ దేవుడే మీకు బయలుపరిచి చెప్పమన్నాడు. మీరు చెప్పింది అక్షరాల వాస్తవం, ఇప్పుడే దాని పనిని మేము త్వరగా ముగిస్తామని చెప్పి ఒప్పుకున్నాడు. దీని మాట నేను ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఎందుకు చెప్తున్నానంటే, నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి కాదు నేను చెప్పింది. నేను ఏదో అని కాదు, నాకు ఇచ్చిన వరం నాదే, నాకు దేవుడిచ్చిన వరం అంతే. దేవుడు ఉపయోగించినాడు, దాన్ని అలా నడిపించుకుంటున్నాడు. అంధకారమందు ఏమున్నాయన్నాడు, ఆయన రహస్యమందు ఆయన శక్తులు ఉన్నాయి. రహస్యమందు మనల్ని కనిపెట్టే ఉన్నాయి. మనం ఏం మాట్లాడుతున్నామో, పాజిటివ్గా ఉన్నామా, నెగిటివ్గా ఉన్నామా, మనం ఏ టైప్ ఆఫ్లో ఉన్నామో మనల్ని అవి కనబడుతున్నాయి. అయితే వెలుగులోకి వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయి, మొత్తం మనల్ని బయటెట్టేస్తాయి. హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మొత్తం అంతా స్కాన్ చేస్తాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి నీకు తీర్పు, అదేవిధంగా ఆశీర్వాదం కూడా. నీ హృదయంలో ఆలోచించే దాన్ని బట్టి, నీ మనసులోకి వచ్చే దాన్ని బట్టి, నీకు వచ్చిన తలంపులను బట్టి పైకి ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తిస్తే అది దేవునికి తెలుసు. దానివల్ల నీకు నష్టమే తప్ప ఏమీ కలగదు. కంప్లీట్గా ఓపెన్ హార్ట్గా ప్రభు దగ్గర మాటలతో కాదు, దేవుని శక్తి చేత నింపబడేవాడిగా నీ ఉండగలిగితేనంట, దైవ కార్యాలు ఎలా జరుగుతాయో నీ కళ్ళతో నీవే చూస్తావు. నమ్మిన వారు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని శక్తిని చూడాలనుకుంటే, నువ్వు దైవ సన్నిధికి వచ్చినందుకు నువ్వు ప్రతిఫలం పొందాలనుకుంటే మాత్రం నువ్వేం చేయాలో తెలుసా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా దాన్ని ఒక్కసారి అర్థం చేసుకుని, మన చుట్టూ ఒక వైఫై లాగా, మన చుట్టూ ఏదో మనకు కంటికి కనబడనివి దేవుని శక్తి తిరుగుతుంది, చూస్తుంది. తేడా వచ్చిందంటే మాత్రం, బయటెట్టిందంటే మాత్రం పటాపంచలైపోద్ది. అందుచేత ఎప్పుడు తప్పు జారి మాట్లాడడం కానీ, హృదయంలోనికి ఆలోచన రివర్స్లో ఆలోచించడం కానీ ఏది చేయకుండా నువ్వు ఫెయిర్గా ఉండగలిగితే, నువ్వు ప్యూర్, కంప్లీట్ దేవుని యొక్క నీతిని, రాజ్యమును కనుగొనేవాడిగా ఉండగలిగితే, నీ ఫలము ఖచ్చితంగా నీ కళ్ళెదురుగుండా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, 10,000 మంది ఉపదేశకులు ఉన్నా
తండ్రి మాత్రం ఒకడే. అందుచేత నువ్వు దైవ సన్నిధిలో ఎదుగుతున్నావు, నీ ఆలోచన, నీ తలంపు, నీ వింటున్నావు, విను, వాక్యం విను, నిన్నెవరొద్దన్నారు, వాక్యం విను. కానీ తప్పుడు వారిగా కాకుండా నిజమైన నిలకడ కలిగిన వారిగా నీ సేవకుడి చేత నువ్వు పెంచబడుతున్నటువంటి నీ సేవకుని యొక్క ఆధ్వర్యంలో పౌలి నడుచుకున్నట్లుగా నువ్వు బలపడుతుండు. దేవుడు అంచెలంచెలుగా నిన్ను హెచ్చించుకుంటూ, దీవించుకుంటూ, నడిపించుకుంటూ, అంధకార సంబంధమైనవి నీకు కనబడుతున్నాయి కానీ నీకు దర్శన రూపంలో కూడా దేవుడు నీకు చూపించి నడిపించగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత ఎప్పుడు అనాలోచన కాదు, ఆత్మ సంబంధమైన కోణంలో ఆలోచించి పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకుని పరిశుద్ధ వాక్యమును వింటూ బలపరచబడి, మాటల చేత కాదు దేవుని శక్తి చేత మాత్రమే పెంచబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.